హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఎప్పుడూ చెప్పేలాగే చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పెద్దవారికి అయితే టీ టైంలో బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు మాత్రం ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఒక గుడ్డును పగలగొట్టేసి వేసుకోండి. అలాగే ఒక 2-3 స్పూన్ల వరకు పంచదారని వేసుకోండి. ఒకవేళ ఎగ్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి, ఏం పర్వాలేదు. అలాగే నెక్స్ట్ అయితే కనుక ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. 1 కప్పు వరకు గోరువెచ్చని పాలు వేసుకున్నాను, ఆ క్లిప్ అనేది మిస్ అయింది. నెక్స్ట్ 1 స్పూన్ వరకు డ్రై ఈస్ట్ అండి. ఇది ఏ కిరాణా స్టోర్స్లోనైనా దొరుకుతుంది. డ్రై ఈస్ట్ అని అడిగితే ఇస్తారు, చాలా తక్కువ కాస్ట్ కూడా ఉంటుందండి. ఇలా ఈస్ట్ వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు మైదా పిండిని లేదంటే గోధుమ పిండిని వేసుకోవచ్చు. మైదా పిండితో వేసుకుంటే మంచి కలర్ వస్తుంది, గోధుమ పిండితో కాస్త లైట్ కలర్ వస్తుంది, హెల్తీగా తినవచ్చు. అలా ఎంత పిండి పడుతుందో అంత పిండి, ఇంచుమించుగా 1 కప్పు పాలకి 1.5 కప్పు వరకు పిండి అయితే పడుతుంది. ఇలా మొత్తం కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ మనం పాలు వేసినప్పుడు కూడా గోరువెచ్చని పాలను మాత్రమే ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా కలుపుకొని దగ్గర పడినప్పుడు 1 స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుకొని లోపటి వైపు మడుచుకొని ఈ విధంగా పెట్టేసి మూత పెట్టేస్తే ఒక 1/2 గంట సేపు రెస్ట్ ఇచ్చేస్తే ఈ పిండి అనేది డబల్ అవుతుంది. పైన కూడా కాస్తంత ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేయండి. ఒక 1/2 గంట తర్వాత మీకు చూపిస్తాను. పిండి అయితే చూడండి బాగా ఉబ్బింది కదండి. ఈ పిండిని మళ్ళీ చేతికి ఆయిల్ రాసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలిపేసుకోండి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఫస్ట్ ఒక హాఫ్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని చెగుడీలకి ఎలా అయితే పాముతామో అదే విధంగా అయితే చేతికి ఆయిల్ రాసుకొని ఇలాగ రోల్ చేసుకోండి. మరీ మందంగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా ఇలా రోల్ చేసుకోండి. నాకు కెమెరా ఉంది, అందువల్ల రోల్ చేయడం అవ్వట్లేదండి. అందుకే మధ్యలో కాస్తంత మందంగా చివరన కాస్తంత పలుచగా ఉంది కదా, అలా కాకుండా ఈవెన్గా అయితే రోల్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా వీటిని అటువైపు నుంచి మర్చేసి 2 ఎడ్జెస్ని కలిపేయండి. అన్నీ ఇదే విధంగా చేసుకోండి. అలాగే ఈ లోపు అయితే అలాగే పైనుంచి ఒక చుక్క పాలను అయితే కనుక రాసుకుంటే మంచి కలర్ అనేది వస్తుంది. అలాగే ఈలోపు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక ముందుగా రెడీ చేసుకున్న ఈ బన్స్ని అయితే కనుక మన కళాయిలో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. లోపటి వరకు ఫ్రై అవుతుంది, అలాగే మంచిగా కుక్ అవుతుంది. ఇలా మొత్తం 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బయటికి తీసుకోవాలి. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలా అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. చాలా రుచిగా కూడా ఉంటాయి. పంచదార సరిపోదు అనుకుంటే మరొక 2 స్పూన్లు వేసుకోండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి, ఎంత స్పాంజీగా ఉంటాయో. లుకింగ్ ఎమ్మీ కదండి, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది.